మీరు చూస్తున్న ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది నల్గొండ జిల్లాలోని ఆర్వి టీవీఎస్ బైక్ షోరూమ్కి అయితే మనం వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ చెన్. మన వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈరోజు నా కొత్త బైక్ డెలివరీ కోసం అయితే నేను ఈ లొకేషన్కి అయితే చేరుకున్నాను. సో నేను తీసుకోబోయే బైక్ ఏంటి అని ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తున్నాను. సో బైక్ అనేది ప్రజెంట్ ఉన్న లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా డైలీ నీడ్స్కి కూడా బైక్ అనేది అవసరం. సో నేనున్న లొకేషన్లో నాకైతే బైక్ లేదు. సో ఈరోజు నేను బైక్ అయితే తీసుకుంటున్నాను. సో మీకు నచ్చిన బైక్ ఏంటో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను తీసుకునే బైక్ టీవీఎస్ రైడర్ 125cc అనమాట. సో మీ ముందే నేను డెలివరీ తీసుకుంటాను. సో కంప్లీట్గా ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. సో మన రైట్ సైడ్లో ఒక పర్సన్ మెకానిక్ పట్టుకున్నారు కదా, అలాంటి మోడల్ బండే నాది. సో కంప్లీట్ బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఇది స్టైలిష్ లుక్లో నాకైతే కొంచెం బాగా నచ్చింది అండ్ స్పోర్ట్స్ వేరియంట్ లాగా అనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపించే వెహికల్ ఏదైతే ఉందో ఇది అపాచీ. దీని కాస్ట్ మోస్ట్లీ 2,60,000 ఉంది. జీరో పేమెంట్ అనమాట. డెలివరీ డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్. మీరు డైరెక్ట్గా ఈ వెహికల్ని అయితే పర్చేస్ చేయొచ్చు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపించే బండి చూసారా, ఇది అసలు మనం ఇలాంటి బండి తోలాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీని స్పోర్ట్స్ వేరియంట్ ఎక్సలెంట్ ఉంటుంది బండి. సో కానీ మన సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు ఎప్పుడూ కూడా బైక్ని సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఈ రెండు బైక్స్ చాలా బాగా నచ్చాయి, బట్ నా బైక్ అంత లోపలే వచ్చేసింది. సో నాకు ఈ వేరియంట్ అయితే చాలా బాగా నచ్చింది. మినిమం బడ్జెట్లో మనకు నచ్చిన బండి ఏది అంటే టాప్ 5లో నాకైతే టీవీఎస్ రైడర్ కనిపించింది. సో అందుకే ఈ బండిని డెలివరీ తీసుకోవడానికైతే నేను నల్గొండకు రావడం జరిగింది. సో ఈ బండిని కంప్లీట్గా మీకైతే చూపిస్తాను. దీని మైలేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నియర్ బై మనకు 60 అయితే రావచ్చు 1 లీటర్కి. సో చాలా బాగుంది అండ్ 2 సీటర్ అనమాట, ఫ్యామిలీకి కూడా తగ్గట్టుగా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అయితే నాకు కొంచెం బాగా గుడ్ లుకింగ్ అండ్ చాలా బాగా అనిపించింది. అందుకే నేను ఈ బైక్ని ప్రిఫర్ చేసుకున్నాను. సో మీకు కంప్లీట్ వీడియో రివ్యూ చేసి మీకైతే నేను చెప్తాను. సో ఒకసారి కంప్లీట్గా మనము వీడియో చూడండి. ఎవరు కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండొద్దు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు కనిపించేదే టీవీఎస్ రైడర్. ఇది స్మార్ట్ ఐగో వర్షన్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ప్రతి ఇండియన్ టాటా ఏదైతే ఉందో టాటా వెహికల్ మీద మన ఇండియన్ సింబల్ అయితే ఉంటుంది, మన ఫ్లాగ్ సింబల్ అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు గుర్రం సింబల్ అయితే ఉంటుంది. దట్ ఈస్ టీవీఎస్ షోరూమ్ అనమాట. సో రైడర్ మీకు కనిపిస్తుందా, దట్ ఈస్ అ బైక్. సో చాలా అద్భుతమైన గుడ్ లుకింగ్తో, మరీ అంత హ్యూజ్ హెవీ కాకుండా మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ బ్లాక్ లేకుండా రెడ్ వీల్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో కంప్లీట్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి, రెడ్ కలర్స్ ఉన్నాయి, బ్లూ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకొక వేరియంట్ ఉంది ఐగో వర్షన్లో, దట్ ఈస్ యాష్ కలర్, లైక్ సిల్వరీ కలర్లో ఉంటుంది అనమాట. సో దాన్ని ప్రిఫర్ చేయడం కంటే కూడా నేను బ్లాక్నే ప్రిఫర్ చేశాను అనమాట. మీకు ఒకసారి ప్యానల్ చూపిస్తాను, స్క్రీన్ చూపిస్తాను మీకు. సో ఈ ఐగో వర్షన్లో మీకు కనిపిస్తున్న ఎల్ఈడి స్క్రీన్ కొంచెం ప్యానల్ అయితే ఇలా కనిపిస్తుంది మనకు. సో ఈ ప్యానల్లో టైము, బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ అ గుడ్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. సో నాకు ఇంకా అండ్ ఇక్కడ మనకు ఒక స్టోరేజ్ బాక్స్ లాంటిది కూడా ఇచ్చి ఉంటారు ఈ బైక్లో. అండ్ స్కూటీస్లో ఎలా అయితే స్టోరేజ్ బాక్స్ ఉంటుందో అలాగా దీంట్లో చిన్న చిన్న వస్తువులు మాత్రమే మనం పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ బండి పర్ఫార్మెన్స్ అంతా కూడా నాకు చాలా బాగా అయితే నచ్చింది. సో అందుకే నేనైతే ఈ బండిని ప్రిఫర్ చేశాను. మీకు ఎలాంటి బండి అయితే ఇష్టం ఉంటుందో దాన్ని మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇప్పటి వరకు చూసారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఒకసారి చూద్దాం. వీడియో కంప్లీట్గా ఎండ్ అయ్యే వరకు ఒకసారి మళ్ళీ చూడండి. దీని పూజ వీడియో కూడా నేను దీంతోనే అటాచ్ కూడా చేశాను. సో పూజ కూడా చాలా బాగా జరిగింది. సో నియర్ బై టెంపుల్లోనే నేను పూజకైతే వెళ్ళాను. సో అక్కడ రిసీవింగ్ కానీ ఆ టెంపుల్ మొత్తం అంతా కూడా చాలా బాగా అందరూ రిసీవ్ చేసుకున్నారు. ఆ పూజకి సంబంధించిన సామాన్లు కానీ ఇవన్నీ, దేవుని దగ్గర మాలలు కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో మీరు ఎవరో కూడా మీ చాయిస్ బైక్ తీసుకోవాలి లేకపోతే స్కూటీ తీసుకోవాలి అనుకుంటే మీకు నచ్చింది తీసుకోండి. అంతకుమించి నేనేం చెప్పను. కాకపోతే ఈ బండి నాకు నచ్చింది, అట్ ద సేమ్ టైం మన బడ్జెట్లో ఉంది, మైలేజ్ కూడా బాగుంది. దానివల్ల నేను ఈ బైక్ని అయితే ప్రిఫర్ చేశాను. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా దీన్ని తీసుకోమని చెప్పి వాళ్ళు కూడా సజెస్ట్ చేశారనమాట.
సో ఫైనల్లీ బండి అయితే తీసేసుకున్నాను, నిమ్మకాయలు కూడా తొక్కించేసాను. సో ఇక్కడ నుంచి యూట్యూబ్లో వీడియోస్, కొత్త ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరు కూడా ఛానల్ని మిస్ కావద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. డెఫినెట్గా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒకసారి కంప్లీట్గా మార్నింగ్ వైబ్లో మనం టెంపుల్ని అయితే చూడండి. సో ఎవరు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి.